నా పేరు శిరీష. స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. కరుణ అనే బుక్ ఓషో గారు రచించారు. ఈరోజు పార్ట్ 2 తెలుసుకోబోతున్నాము. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. పార్ట్ 2 ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ప్రేమ ఎప్పుడూ ఒక వ్యక్తిని ఉద్దేశించి ఉంటుంది కాబట్టి అది ఎప్పుడూ ఆ వ్యక్తిని స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోరికతో ఉంటుంది. అందుకే ప్రేమికులు ఎప్పుడూ ఒకరినొకరు స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అందువల్లనే వారి మధ్య ఎప్పుడూ నరకం చోటు చేసుకుంటూ ఉంటుంది. కానీ కరుణ ఎప్పుడూ ఎవరిని ఉద్దేశించి ఉండదు. ఎందుకంటే అది ఒక సంబంధం కాదు, అది కేవలం మీ ఉనికి మాత్రమే. జంతువులు, పక్షులు, చెట్లు, మనుషులు ఇలా దేనికి ఎవరికి మీరు ఎలాంటి షరతులు పెట్టకుండా, ఎవరి నుంచి మీరు ఎలాంటి ప్రతిఫలాన్ని ఏమాత్రం ఆశించకుండా అందరి పట్ల అన్నింటి పట్ల కరుణ చూపడం ద్వారా మీరు ఆనందిస్తూ ఉంటారు. అలా శారీరకపరమైన కోరికల అంధత్వం నుంచి బయటపడి స్వేచ్ఛ పొందటమే కరుణ అంటే. జ్ఞానోదయం పొందడానికి ముందే మీరు చాలా అప్రమత్తంగా ఉంటూ మీ ప్రేమ శక్తి ఎలాంటి నిరసనకు, అణచివేతకు గురి కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాత మతాలన్నీ మీరు అలా చేసేలా మీకు అదే పనిగా బోధించాయి కాబట్టి. ఏ ప్రేమాశక్తి నిరసనకు, అణిచివేతకు గురి కాదో అదే ప్రేమాశక్తి కరుణగా రూపాంతరం చెందగలదు. కాబట్టి గుర్తించుకోండి, దేన్నైతే మీరు ఎప్పుడూ నిరసిస్తూ అణిచివేస్తూ ఉంటారో దానికి రూపాంతరం చెందే అవకాశం ఏమాత్రం ఉండదు. అందుకే మీ ఋషులలో వారి కళ్ళల్లో కరుణ ఏమాత్రం కనిపించదు. ఒక ఋషితో మీరు ఒక్కరోజు గడిపితే చాలు, నరకం అంటే ఏంటో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే అందరూ ఋషులు పాదాలు తాకిన వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ స్వర్గము, నరకము అనేవి ఉన్నట్లయితే నేను నరకానికి వెళ్ళాలని కోరుకుంటానే తప్ప స్వర్గానికి వెళ్ళాలని ఎప్పుడూ కోరుకోను. ఎందుకంటే స్వర్గంలో ఎక్కడ చూసినా మరీ నీరసంగా, మురికి వాలకంలో కనిపించే ఏమాత్రం జీవకళ లేని మరీ బిగుసుకుపోయిన ఋషులు, మునులు, సన్యాసులు మాత్రమే ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు అక్కడ. ప్రేమ అంటే ఏమిటో, స్నేహం అంటే ఏమిటో వారికి ఏమాత్రం తెలియదు. అలాగే వారాంతపు సెలవు దినమైన ఆదివారం నాడు సరదాగా ఎలా గడపాలో కూడా వారికి తెలియదు. ఎందుకంటే వారికి సెలవు దినాలు అనేవే ఉండవు. అలాంటి వ్యక్తులతో నిండిన స్వర్గంలో నేను వారితో ఒక్క నిమిషం కూడా గడపలేను. అదే నరకంలో అయితే ఎక్కడ చూసినా కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సంగీత విద్వాంసులు, గాయకులు, చిత్రకారులు, నృత్యకారులు అలాంటి చాలామంది సృజనాత్మకులు కనిపిస్తారు. వారితో అక్కడ చాలా సరదాగా, కోలాహలంగా, నిజానికి అదే అసలైన స్వర్గంలా ఉంటుంది అంటాడు ప్రఖ్యాత తత్వవేత్త బెర్ట్రాండ్ రసెల్. అతని భావనను నేను అభినందిస్తాను. ఎందుకంటే అతని భావనను నేను అర్థం చేసుకోగలను. ప్రేమ శక్తిని తీవ్రంగా అణిచినందువల్లనే అన్ని విషయాలు తప్పుదారి పట్టాయి. అందుకే బుద్ధుడు మీ ప్రేమ శక్తిని ఎప్పుడూ అణచకండి, దానిని మరింత మెరుగుపరచండి అంటాడు. అందుకు ధ్యానాన్ని ఒక చక్కని సాధనంగా ఉపయోగించండి అని అంటాడు. అలా చేసినప్పుడు మరింతగా ఎదిగే మీ ధ్యానం ఒక పక్క మీ ప్రేమ శక్తిని మరింతగా మెరుగుపరుస్తూనే చివరికి దానిని కరుణగా మారుస్తుంది.
అలా పరాకాష్ఠకు చేరిన మీ ధ్యానము పరమానందానుభూతిని కలిగించే చక్కటి జ్ఞానోదయంగా విస్ఫోటనం చెందడానికి ముందే కరుణ మీ చెంతకు చేరుతుంది. ఇది కేవలం జ్ఞానోదయం పొందిన వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి వ్యక్తికి మాత్రమే ప్రపంచ శక్తులన్నీ వశమవుతాయి. ఎందుకంటే కేవలం అలాంటి వ్యక్తి మాత్రమే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులందరికీ తన శక్తులన్నింటినీ పరిపూర్ణమైన కరుణతో పంచగలుగుతాడు. అందుకే అలాంటి వ్యక్తి మాత్రమే అసలైన గురువు అవుతాడు. జ్ఞానోదయం పొందడం చాలా సులభం, కానీ ఒక గురువుగా మారడం అంత సులభం కాదు. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే దానికి ధ్యానంతో పాటు కరుణ కూడా చాలా అవసరం. కేవలం ధ్యానంతో ఉండడం లేదా కేవలం కరుణతో ఉండడం చాలా సులభం, కానీ అవి రెండూ కలిసి ఉండడం, కలిసి ఎదగడం మాత్రం చాలా కష్టమైన పని. కేవలం జ్ఞానోదయం పొందిన వ్యక్తులు తమ అనుభవాలను ఎవరికీ పంచరు. ఎందుకంటే వారికి కరుణానుభూతి ఏమాత్రమూ ఉండదు. అందుకే వారు ఈ భూమిపై మానవాళి చైతన్యపరచటానికి, మానవత్వం స్థాయి ఎదిగించేందుకు ఏమాత్రం సహాయపడరు. కానీ జ్ఞానోదయం పొందించిన తరువాత గురువు స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఆ పని చెయ్యగలరు. జ్ఞానోదయం పొంది గురువు స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఆ పని చెయ్యగలరు. కాబట్టి మీకెంత చిన్న చైతన్యము ఉన్నప్పటికీ అది కరుణతో నిండేలా చేసి కొంతమంది జ్ఞానోదయం పొందిన గురువులకు మాత్రమే ఆ ఖ్యాతి దక్కుతుంది. దీనిని అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టం. ఎందుకంటే ఎవరికైనా జ్ఞానోదయం కలిగితే వెంటనే ఆ వ్యక్తి అపరిమితమైన సంతృప్తి లభిస్తుంది ఆ వ్యక్తికి. దానితో అతడు ఈ మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే అలాంటి అనుభవం కోసం తప్పో ఒప్పో తెలియని స్థితిలో తెలిసో తెలియకో వెతుకుతున్న అనేక లక్షల మంది గురించి ఆలోచించే అవకాశం అప్పుడు అతనికి ఉండదు. ఆ స్థాయిలో ఉంటుంది అతనికి లభించిన సంతృప్తి. కానీ అప్పటికే అతనిలో కరుణ ఉన్నట్లయితే అందరినీ మర్చిపోవడం అతనికి అసంభవం అవుతుంది. నిజానికి మీరు ఇచ్చేందుకు, పంచేందుకు అదే అనువైన సమయం. అలా పంచడం ద్వారా బాగుంటుంది. పైగా ఎంత ఎక్కువ పంచితే అంత ఎక్కువ లభిస్తుంది అనే వాస్తవం కూడా కరుణ ద్వారా మీకు నిదానంగా తెలుస్తుంది. ఒకవేళ మీరు మీ జ్ఞానోదయాన్ని కూడా పంచగలిగితే అది కూడా మరింత సంపదత్వం వైపు, మరింత సంపదత్వమై మరింత జీవితంలో మరింత వేడుకతో మరిన్ని పార్శ్వాలకు మరింతగా విస్తరిస్తుంది. జ్ఞానోదయం చాలామందికి కేవలం ఒక కోణంలోనే సంభవించి వారిని సంతృప్తి పరిచింది. దానితో వారు విశ్వమూలాలలోకి చేరుకొని అదృశ్యమయ్యారు. అయితే జ్ఞానోదయం అనేక పార్శ్వాలతో కూడుకున్నది. అది ఈ ప్రపంచానికి అనేక పుష్పాలను తీసుకురాగలదు. మీరు ఈ ప్రపంచానికి ఏదో బాకీ పడ్డారు. ఎందుకంటే మీరే ఈ భూమికి పుట్టిన కొడుకులు, కూతుర్లు కూడా. జరత్రూస్ట్రా చెప్పినది ఇప్పుడు నాకు గుర్తొస్తోంది. భూమికి ఎప్పుడూ ద్రోహం చెయ్యకండి. అత్యున్నత కీర్తి లభించినప్పుడు కూడా మీరు ఈ భూమిని మర్చిపోకండి. ఎందుకంటే ఈ భూమి మీ తల్లి. అలాగే ప్రజలను మర్చిపోకండి. వారు మీకు అడ్డంకులుగా ఉండవచ్చు. ఇప్పటికే వారు మిమ్మల్ని రాళ్లతో కొట్టి, మీరు చచ్చేదాకా విషం పెట్టి సిలువ చేసి ఉండవచ్చు.
అలా వారు మిమ్మల్ని అన్ని రకాల నాశనం చేసేందుకు ప్రయత్నించిన శత్రువులుగా ఉండవచ్చు. అయినా వారిని మీరు మర్చిపోకండి. ఎందుకంటే వారు మీకు చేసినవన్నీ అచేతన స్థితిలో ఉండి చేసినవే. ఒకవేళ మీరే వారిని క్షమించలేకపోతే ఇక వారిని క్షమించేదెవరు? అందువల్ల వారిని మీరు క్షమిస్తే వెంటనే అది మిమ్మల్ని మరింత సుసంపన్నం వైపు చేరుస్తుంది. అసూయ, పోటీ, శాసించేందుకు చేసే ప్రయత్నం ఇలాంటివన్నీ కరుణను వ్యతిరేకించేవే. కాబట్టి కరుణను వ్యతిరేకించే అలాంటి వాటిని మీరు ఎలాంటి మద్దతు ఇవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే అలా చేస్తే వెంటనే మీ కరుణను తడవడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే అలా చేస్తే వెంటనే మీ కరుణ తడబడడం ప్రారంభిస్తుంది. అది తెలిసిన వెంటనే కరుణకు వ్యతిరేకంగా మీరు ఏదో చేస్తున్నారని మీకు తెలుస్తుంది. ఆదుర్ద, ఆవేదన, యాతన, సంఘర్షణ, అత్యంత విలువైన జీవితాన్ని వృధా చేయడం లాంటి తెలివి తక్కువ పనులతో మీరు మీ కరుణను విషపూరితం చెయ్యగలరు. ఒక చిన్న సంఘటన. మామూలుగా వచ్చే సమయానికి 1 గంట ముందే ఇంటికి చేరుకున్న పేడీకి మంచంపై పూర్తి నగ్నంగా ఉన్న అతని భార్యను చూసి, "ఎందుకు ఇలా ఉన్నావు?" అని అడిగాడు. "కట్టుకునేందుకు నాకు మంచి గుడ్డలు లేవు. అందుకే నేను నిరసన తెలుపుతున్నాను" అంది పేడి భార్య. వెంటనే పేడి బీరువా తెరిచి చూడు, దీని నిండా నీకు ఎరుపు, తెలుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ రంగుల దుస్తులతో పాటు నీ బిల్గాడు కూడా ఉన్నాడు కదా. హాయ్ బిల్, ఎలా ఉన్నావు? ఈ బీరువాలో ఏం చేస్తున్నావు అన్నాడు. ఎలాంటి కోపము, అసూయ, విచారణ లేకుండా. కరుణ అంటే అదే. తన భార్య పట్ల కరుణ, ఆ బిల్గాడి పట్ల కరుణ. కరుణకు చాలా చక్కని అవగాహన ఉంటుంది. అది మనిషికి సాధ్యమే. జీవితంలో ప్రతి క్షణం ఎదురయ్యే చిన్న చిన్న విషయాలకు కరుణాత్మకుడు ఏమాత్రం చలించడు. అప్పుడే మీరు పరోక్షంగా మీ కరుణాత్మకత శక్తులలో మీరు పోగయ్యేందుకు, వాటిని మీ ధ్యానంలోకి మరింత స్వచ్ఛంగా, మరింత దృఢంగా, మరింత ఉన్నతంగా ఎదిగేందుకు వాటికి సహకరిస్తారు. కాబట్టి పరమానంద క్షణం మీకు లభించిన రోజున, దివ్యకాంతితో మీరు పూర్తిగా నిండిన రోజున ఖచ్చితంగా కనీసం ఒకటి మీకు తోడుగా ఉంటుంది. అదే కరుణ. అప్పుడు మీకు ఒక కొత్త రకమైన జీవితం వెంటనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే అప్పుడు మీ దగ్గర అపారమైన శక్తి ఉంటుంది. దానితో మీరు ఈ మొత్తం ప్రపంచాన్ని ఆశీర్వదించగలరు. ఎప్పుడూ తన శిష్యులను వర్గీకరించాలనుకునే బుద్ధుడు చివరికి వారిని అర్హతాన్, బోధిసత్వాన్ అనే రెండు రకాలుగా వర్గీకరించాడు. ఎందుకంటే బుద్ధుడు ఎప్పుడూ తన శిష్యులకు ధ్యానంతో పాటు కరుణ గురించి కూడా బోధించేవాడు. కానీ వారిలో కొందరు శిష్యులు బుద్ధుడు బోధించే కరుణ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చాలా తీవ్రంగా ధ్యానం చేసి జ్ఞానోదయం పొంది దేనిని, ఎవరిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆవలి తీరానికి చేరుకునేవారు. అలాంటి వారిని బుద్ధుడు అర్హతాన్ అన్నాడు. అర్హతాస్ అన్నాడు. కానీ కొందరు శిష్యులు బుద్ధుడు చెప్పిన కరుణను పూర్తిగా అవగాహన చేసుకుంటూ ధ్యానం చేసి జ్ఞానోదయ తీరాన్ని చేరేవారు. అలాంటి వారిని బుద్ధుడు బోధిసత్వాస్ అనేవారంట. వారినేమో అర్హతాస్ అని, వీరినేమో బోధిసత్వాస్ అని అనేవారట. వారు అవతలి తీరం చేరేందుకు తొందరపడరు. ఎందుకంటే తాము పొందిన పరమానందాన్ని, దివ్య కాంతిని, ప్రేమను ఎప్పటి నుంచో వాటి కోసమే అక్కడ అన్వేషిస్తున్న వారందరికీ పంచాలని కోరుకుంటారట. అందుకు అక్కడ ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా వారు వెనకాడరు. పైగా
ఆవలి తీరం నుంచి రమ్మనే పిలుపు వచ్చింది. ఎందుకు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారు అంటున్న పడవ నడిపే వారితో వారు కాస్త ఆగవయ్యా బాబు, మేము పొందిన పరమానందాన్ని ఇక్కడున్నవారు కూడా కాస్త రుచి చూడని అనేవారట. అవును, అమరులు ఉండే మరొక తీరముంది. జ్ఞానోదయ తీరం చేరిన వారికి అక్కడికి తీసుకువెళ్లేందుకు ఒక పడవ వస్తుందట. అక్కడ ఎలాంటి బాధలు ఉండవు. అక్కడ ప్రతి క్షణము ఒక చక్కటి ఆటలా పాటలా సాగుతుందట జీవితం. అందుకే అందరూ అక్కడికి పోకుండా వారు ఉన్న చోటే ఏదో ఒక దానిని పట్టుకొని వేలాడేందుకు గురువులు అన్ని రకాలుగా ప్రయత్నించారు. బుద్ధుడు చెప్పినట్లు వాటిలో కరుణ చాలా ఉత్తమమైనది. ఎందుకంటే కరుణ కూడా ఒక కోరిక అని చివరికి తెలిసింది. కరుణ కూడా ఒక కోరికే అని చివరకు తెలిసింది. ఎవరికైనా సహాయపడాలని భావించడం కూడా ఒక కోరికేనట. కాబట్టి మీలో కోరిక ఉన్నంత వరకు మిమ్మల్ని ఆవలి తీరానికి తీసుకుపోరు. సన్నని దారం లాంటిది కోరిక. అది మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని అంటిపెట్టుకొని ఉండేలా చేస్తోంది. సన్నని దారం లాంటి ప్రేమ తప్ప ప్రతీదీ పగిలిపోతుంది. అన్ని గొలుసులు తెగిపోతాయి. కాబట్టి బుద్ధుడు గట్టిగా నొక్కి చెప్పేది ఏమిటంటే, వీలున్నంత వరకు మీరు ఆ సన్నని దారం లాంటి ప్రేమను గట్టిగా పట్టుకొని అది ఎంతమందికి సహాయపడగలిగితే అంతమందికి సహాయపడండి అని చెప్తాడట. మీ జ్ఞానోదయానికి ఎలాంటి స్వార్థము ఉండకూడదు. మీ జ్ఞానోదయానికి ఎలాంటి స్వార్థము ఉండకూడదు అంటారు బుద్ధుడు. అది కేవలం మీ దగ్గర మాత్రమే ఉండకూడదు. దానిని మీరు చాలా విస్తృతంగా, అంటే ఎంతమందికి వీలు పడితే అంతమందికి పంచాలి. మీకు జీవితాన్ని జ్ఞానోదయం పొందే అవకాశాన్ని ఇచ్చిన ఈ భూమిపై చైతన్యాన్ని మరింత పెంచేందుకు అదొక్కటే మార్గం. అలాగే ఈ భూమిపై చైతన్యాన్ని మరింత పెంచేందుకు అదొక్కటే మార్గం. ఈ భూమిపై మీకు లభించిన జీవితం, మీకు ప్రసాదించిన దానిని ఈ భూమికి మీరు పూర్తిగా చెల్లించలేనప్పటికీ దానిలో ఎంతో కొంత మీరు ఈ భూమికి కృతజ్ఞతగా చెల్లించగల తరుణం ఇదే. ఎంతో కొంత అంటే కనీసం 2 పువ్వులు చాలు. ధ్యానం ఒక పుష్పం, ధ్యానం ఒక పువ్వు, కరుణ దాని సుగంధం. ధ్యానం ఒక పువ్వు లాంటిదట ఫ్రెండ్స్, కరుణ దాని సుగంధం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపు పార్ట్ 3లో కలుసుకుందాము. నమస్తే.